పోతున్న తీరును మేఘ తోక మేఘ తోక అన్న కొత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. ఈ కథకి రెండు వైపులా వదిలే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. నమస్కారం మహాప్రభు. నమస్కారం. చెప్పండి. మీ దర్శనార్థం ఎవరో విచ్చేస్తారు, ప్రవేశపెట్టండి. నమస్కారం. చెప్పండి. ప్రభు నేడు సకల భాషా కోవిదుడు. మీరు ఎలాంటి పద్య గద్యాలను చెప్పినా ఆపకుండా రాయగలరు. ఇతర పాండిత్యంలో తప్పులు వెతకగలరు. నా పాండిత్యాన్ని పరీక్షించి తగిన బొమ్మలు ఇప్పించాలని కోరుకుంటున్నాను. రామకృష్ణ గారు, మీరు ఒక పద్యం అందుకోండి. చిత్తం మహాప్రభు. కవి గారికి నమస్కారం. నేను ఒక పద్యాన్ని చెబుతాను, రాయగలరా? చెప్పండి, రాస్తాను. అయితే అనుకోండి. పువ్వట బాగా, మరొకసారి చెప్పమన్నారా? పువ్వట బాగా తలపై పువ్వట చాకిలి స్వల్పమూలట చేరే పువ్వట చూడగళ్ళు కవ్వట అరవింపుల నల్లి హరుణకు చేచే. అదేమిటి ఆగదన్నారే, ఆగిపోయిందేంటి? క్షమించండి ప్రభు, నేను గర్వంతో సవాల్ విసిరాను. పద్యాలే రాయలేని వాడిని పెద్దల తప్పుల్లో తప్పులు పడతావా? తెలియని వాటి తప్పులని సమాంతరమునని పలుకగరాబోయే పలుమారు పిశాచపు పాడెకట్ట నీ పలికిన నోట దుర్లుపడ. భావ్యం నేరుతో పెద్దలైన వాళ్ళ నిరసిందురా ప్రకటన నరస విరస తుస పుస. శాంతించండి రామకృష్ణ గారు, వారు మన అతిథి. మనకు తగ్గ బహుమతి ఇచ్చి పంపండి. ఎవరెక్కడా? చెప్పండి ప్రభు. వారికి తగిన బహుమతి ఇచ్చి పంపండి. ధన్యవాదాలు ప్రభు. రామభద్ర, గోదకుంట, మూలకుంట, పూలదండ, కొత్తకుంట ఈ పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. పూరణ చేసేవాడు భూమి రాజా నీ కొడుకు దగోవ కొండ విన పూల ముద్దరిగా అంటారు సుతులా ఓయి గురురాజా, ఈ కొడుకు దుర్యోధనుడికి ఒట్టి కోట కలిగిన మనసు. ఆకారంలో కొండలా ఉంటాడు కానీ బుద్ధిలేని వాడు. నా మాట విను. యుద్ధం వస్తే సర్వం నాశనం. యుద్ధంలో ధర్మబద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు అని చక్కగా వర్ణించారు రామభద్ర కవి. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కొండను రేపు వందకుంట అన్నారు చూడు, అద్భుతంగా ఉంటాయా? తర్వాత తిమ్మరి సూరన మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఒక పద్యాన్ని చెప్పమని వేదకులు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణ దేవరాయ కోరినట్లే విన్నపిస్తున్నాను. మత్స్యమై జడలిసి మడలించే సోము కూర్మమై కవ్వపు కొండ మోజే ఇటిడై హిరణ్యాక్షు ఈటడ
విద్య చెప్పగలరా? నా కీర్తిని నిరంతరాలు తరఫున మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదను. సంతోషం ఆనందించండి. కొందరు పాటిది మనలు, కొందరు నాగరములు, కొందరు చాలుని ప్రేమ, కొందరు నీతిని పూర్తికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరి, కొందరు గాయకులు అందరే మరియు అందరు నన్నరే ఎందరెందరే. రాజశేఖర నమస్కారం. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవాలి, కొందరు నాగరికులు, ఇంకొందరు భక్తాలకు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలమైన వారు, మరికొందరు నేతలు, గాయకులు. ఇలా మన సభలోని వారు ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజలు శాంతి సామర్థ్యాలను గుర్తు చేసుకుంటారు. అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. అద్భుతంగా చెప్పారు మహాప్రభు.